తమిళనాడు రాష్ట్రం తంజావూరులో పరువు హత్య జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న కన్న కూతురిని హత్య చేశారు తల్లిదండ్రులు. ఇటీవల ఐశ్వర్య నవీన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. నెల తర్వాత కూతురి దగ్గరికి వెళ్ళి హత్య చేశారు. ఇదే అంశంపై మరి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి ఇస్తారు. మూర్తి, చెప్పండి, మరో పరువు హత్య ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, తంజావూరులో పరువు హత్య సంచలనంగా మారింది. ఏదైతే తంజావూరు సమీపంలో విదిడి గ్రామానికి చెందినటువంటి పెరుమాల్ రోజా సంబంధించినటువంటి కుమార్తె ఐశ్వర్య ఒక దళిత యువకుడిని పెళ్లి చేసుకుందన్నటువంటి అక్కసుతో వారి ఇద్దరు కూడా పరువు హత్యకు పూనుకోవడం జరిగింది. పెరుమాల్ రోజా ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్న నెల రోజుల తర్వాత కూతురు ఐశ్వర్యను తన ఇంటికి తీసుకువచ్చి ఈ యొక్క హత్య చేయడం ద్వారా ఒక్కసారిగా తన కూతురు హత్య చేసి పరువు హత్యకు దారి తీయడం జరిగింది. ప్రధానంగా తన యొక్క కూతురు నవీన్ అనే ఎస్సీ యువకుడిని ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో ప్రేమించడం, ఈ యొక్క ప్రేమ వివాహం పట్ల తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో కూతురు ఐశ్వర్య యొక్క ప్రేమ వివాహం చేసుకోవడం జీర్ణించుకోలేనటువంటి తల్లిదండ్రులు పెరుమాల్ రోజా ఇద్దరు కలిసి తన కూతుర్ని ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత నమ్మించి మళ్ళీ ఇంటికి తీసుకురావడం జరిగింది. నెల రోజుల తర్వాత తీసుకొచ్చిన తర్వాత వారి ఇద్దరు సమక్షంలోనే కూతురును చంపివేయడం ద్వారా యొక్క విషయం తమిళనాడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ యొక్క ఘటన సంబంధించి ప్రియుడు నవీన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా తన భార్య ఐశ్వర్య చనిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరిపైన కూడా కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. హరి, తంజావూరులో జరిగింది దారుణం. ప్రేమ వివాహం చేసుకున్న కూతురు ఐశ్వర్యను తల్లిదండ్రులే హతమార్చారు. తమిళనాడు రాష్ట్రం తంజావూరులో జరిగిన ఈ పరువు హత్య స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రేమ వివాహం చేసుకుందని కన్న కూతురుని హత్య చేసేశారు తల్లిదండ్రులు. ఇటీవల ఐశ్వర్య నవీన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. నెల తర్వాత కూతురు దగ్గరికి వెళ్ళి హత్య చేశారు తల్లిదండ్రులు. ప్రేమించి పెళ్లి చేసుకున్న కూతురిని ఇంటికి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశారు. తమ పరువు తీసిందనే కోపంతో కన్న తల్లిదండ్రులే కూతురుపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు. ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది తమిళనాడులోని తంజావూరులో. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తంజావూరు జిల్లాలోని పూవలూరుకు చెందిన నవీన్ ఐశ్వర్యలు ప్రేమించుకున్నారు. స్కూల్ నుంచి కూడా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. తర్వాత సొంత ఊరు నుంచి తిరుపూరుకు వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారు. తొలుత నవీన్ తిరూరుకు వెళ్ళి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేరాడు. ఆ తర్వాత ఐశ్వర్యని కూడా మరో ప్రైవేట్ కంపెనీలో చేర్పించాడు. ఇలా వీరిద్దరు కూడా దాదాపు 20 నెలలు ఒకే రూమ్లో ఉంటూ సహజీవనం చేశారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీళ్ళిద్దరు వేర్వేరు కులాలకు చెందిన వారు అవడంతో తమ పెళ్లికి పేరెంట్స్ అంగీకరించారని ఎవరికి తెలియకుండా గత ఏడాది 31వ తేదీన ఐశ్వర్య నవీన్ను పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో ఐశ్వర్య తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నవీన్ ఐశ్వర్యను గుర్తించిన పోలీసులు ఐశ్వర్యను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో ఇంటికి తీసుకెళ్లిన వాళ్ళు వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని తమ పరువు తీసి అవమానించిందని కూతురిపైనే పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత తమ కూతురు ఆత్మహత్య చేసుకున్నట్టు నమ్మించి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అయితే ఐశ్వర్యను హత్య చేసి చంపారంటూ నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఐశ్వర్య తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి ఇస్తారు. మూర్తి, చెప్పండి. సో తల్లిదండ్రులు కూతురుని ఇంటికి తీసుకొచ్చి హతమార్చినట్టుగా ప్రస్తుతం తెలుస్తున్న అప్డేట్. పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం నవీన్ ఎక్కడున్నాడు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? తంజావూరులో, తమిళనాడు రాష్ట్రం తంజావూరులో జిల్లాలో సంబంధించి ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులే కావ్యముడిగా మారి కన్న కూతురును పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రేమ వివాహం చేసుకున్నటువంటి కూతురు పట్ల కర్కశంగా వ్యవహరించినటువంటి తల్లిదండ్రులు పెరుమాల్ రోజా పట్ల ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకున్న విషయం వెలుగు చూడటంతో చుట్టుపక్కల వారే కాదు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పరువు హత్య, ఏదైతే తన కులం కాని ఒక యువకుడిని పెళ్లి చేసుకున్నటువంటి కూతురు ఐశ్వర్య పట్ల ఈ తల్లిదండ్రులు పెరుమాల్ రోజా అనేటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా తమ యొక్క ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం, కులాంతర వివాహం చేసుకున్నటువంటి తన కూతురును అతి దారుణంగా హత్య చేసిన ఘటన యొక్క
ప్రియుడు ఎవరైతే ఉన్నారో నవీన్ అనే యొక్క యువకుడిని, దళిత యువకుడిని ప్రేమించినటువంటి ఐశ్వర్య ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో ఈ యొక్క ప్రేమ వ్యవహారం నడిచింది. ఐశ్వర్య, నవీన్ ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇష్టపడి పెళ్లి కూడా చేసుకున్నారు. తల్లిదండ్రులకు ఇష్టం లేనటువంటి యొక్క వివాహం ద్వారా తమ యొక్క పరువు తీసిందనేటువంటి కోణంలో తల్లిదండ్రులు ఆలోచన చేశారు. ఈ నేపథ్యంలోనే తంజావూరు పట్టుకొట్టై సమీపంలో ఉన్నటువంటి నేమవిదుడి గ్రామానికి చెందినటువంటి పెరుమాళ్ రోజా కుమార్తె ఐశ్వర్య యొక్క ప్రేమ వివాహం చేసుకుంది. ఈ యొక్క ఘటనకు సంబంధించి పోదలూరుకు చెందినటువంటి భాస్కర్ కుమారుడు నవీన్ ఈ యొక్క ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ యొక్క వివాహం నచ్చినటువంటి తల్లిదండ్రులు ఈ యొక్క పరువు హత్యకు దారి తీయడం అనేది ఆలస్యంగా వెలుగుతుంది. హత్య చేసినటువంటి అత్తమామలిద్దరి పైన కూడా అల్లుడు నవీన్ ఫిర్యాదు చేయడం ద్వారా ఈ యొక్క ఘటన వెలుగు చూసింది. వారిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా కులాంతర వివాహం చేసుకున్నారనేటువంటి ఒకే ఒక అక్కసు కారణంగానే రక్తం పంచుకు పుట్టినటువంటి కన్న కూతురుని కూడా చూడకుండా అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి పెరుమాళ్ రోజా ఇద్దరు కూడా తన కూతుర్ని అంతం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఐశ్వర్య భర్త ఎవరైతే ఉన్నారో నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా ఈ యొక్క ఘటన వెలుగు చూసింది. చివరికి ఈ యొక్క హత్య చేసిన తర్వాత తన కూతురు చనిపోయిందన్న మామూలుగానే చనిపోయిందన్నటువంటి యొక్క బయటకు ప్రచారం చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి నవీన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పోలీసుల విచారణలో అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి హత్య చేసినట్టుగా వెలుగు చూడడం ద్వారా నిందితులు పెరుమాళ్ రోజా తల్లిదండ్రులు ఎవరైతే ఐశ్వర్య తల్లిదండ్రులు ఉన్నారో వారిద్దరిని కూడా అదుపులో తీసుకుని ప్రాథమికంగా విచారిస్తూ ఉన్నారు. హరి అయితే కూతురు దగ్గరకు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి హత్య చేశారా, లేకపోతే ఇంటికి తీసుకొచ్చి చేశారా? కొంచెం రెండు వర్షన్స్ వినిపిస్తున్నాయి. అంటే ప్రధానంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఐశ్వర్య, నవీన్ ఇద్దరు కూడా వీరు జీవితం మంచిగా స్థిరపడాలన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో తిరుపూర్ సమీపంలో ఆరవపాలెం వద్ద ఒక ఇంటిలో అద్దెకు తీసుకుని వారంతా కూడా పలడం సమీపంలో ఒక ఇంట్లో అద్దెకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులకు మధ్య కొంత వివాదం నడిచినప్పటికీ తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నటువంటి ఐశ్వర్యను వారు తల్లిదండ్రులకు దూరంగానే ఉంచారు. ప్రేమ వివాహం పట్ల సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఇష్టపూర్వకంగా కాకుండా తన ఇష్టానుసారం తెలియజేసుకున్నటువంటి ఐశ్వర్య పట్ల ఓవైపు కోపంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు ఓవైపు మెతక వైఖరి అవలంబిస్తూ ప్రేమ వివాహం పట్ల నమ్మకంగా ఉన్నామన్నట్టుగానే ఐశ్వర్యను ఇంటికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆ తర్వాత తీసుకెళ్లిన తర్వాత ఆమె పైన తల్లిదండ్రులు పెరుమాళ్ రోజా ఇద్దరు కూడా ఏమైతే పెట్రోల్ పోసి అత్యంత దారుణంగా హత్య చేసి తమ కూతురు మామూలుగానే చనిపోయింది అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అంత్యక్రియలు కూడా నిర్వహించారు. ఈ యొక్క ఘటన పైన ఐశ్వర్య భర్త నవీన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో యొక్క పరువు హత్య అనేది వెలుగు చూసింది. ఇది తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారింది. హరి రైట్, పోలీసుల విచారణలో తల్లిదండ్రులు చెప్పిందేనా ఇది? అంటే సజీవంగా దహనం చేసేసినట్టు అనుకోవచ్చా? ఖచ్చితంగా హరి. యొక్క తమిళనాడు రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు అక్కడక్కడ చోటు చేసుకోవడం సర్వసాధారణం. ఈ యొక్క పరువు హత్య అనేది ఇటీవల కాలంలో 2 ఏళ్ల క్రితం ఇలాంటి ఘటనే వాణియంబాడి పరిసర ప్రాంతాల్లో ఒకటి వెలుగు చూసింది. ఆ తర్వాత మళ్ళీ తంజావూరు జిల్లాలో యొక్క పట్టుకొట్టే సమీపంలో ఉన్నటువంటి ఈ రోజు ఏదైతే నేమవిదుడి గ్రామంలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా కులాంతర వివాహం చేసుకున్న కారణంగా అక్కతోనే తల్లిదండ్రులు రక్తం పంచుకు పుట్టినటువంటి కన్న కూతురని కూడా చూడకుండా అత్యంత దారుణంగా ఈ రోజు ఇలా హత్య చేయడం అనేది ఇది ఈ రోజు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనకు సంబంధించి తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు ప్రేమించి వివాహం చేసుకున్నటువంటి కూతురు పైన కర్కశంగా వ్యవహరించిన తల్లిదండ్రుల పైన వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అదుపులో అయితే ప్రస్తుతం పెరుమాళ్ రోజాను అదుపులో తీసుకోవడం జరిగింది. అది రైట్ మూర్తి, మనం తరచూ వింటూ ఉంటాం, అంటే ఉత్తర భారతంలో ఇలాంటివి తరచుగా వినిపిస్తూ ఉంటాయి, అటు హర్యానా అవ్వచ్చు, బీహార్లో. కానీ ఇక్కడ తమిళనాడులో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోవటం నిజంగా విచారకరం. సో ఏం కులానికి చెందిన వాళ్ళు, ఏంటి వీళ్ళ డీటెయిల్స్ ఏంటి, నేపథ్యం? అంటే ప్రధానంగా నార్త్ ఇండియాలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. తమిళనాడు రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉండటం ఒకంత బాధాకరమైనటువంటి విషయం. ప్రధానంగా ఓవైపు అబ్బాయిలు కూడా చదువుకుంటూ ఉన్నత స్థితికి వస్తున్నటువంటి తరుణంలో ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి నవీన్ దళిత కులానికి చెందినటువంటి యువకుడు యొక్క ప్రేమ ఇద్దరు కూడా మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే నవీన్ ఐశ్వర్యను ప్రేమించి
పెళ్లి చేసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు మొదట చెప్పినప్పటికీ కూడా యొక్క దళిత యువకుడిని చేసుకోవడానికి ఈ యొక్క అమ్మాయి తల్లిదండ్రులు, ఐశ్వర్య తల్లిదండ్రులు పెరుమాళ్ రోజా అంగీకరించకపోవడంతో వారిద్దరు కూడా జీవితంలో స్థిరపడిన తర్వాత ఒక మంచి పొజిషన్ లో ఉండగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే తిరుపూర్ సమీపంలో అరవపాలెం వద్ద ఉన్నటువంటి ఐశ్వర్య పలడం వద్ద బనియన్ కంపెనీలో నవీన్ ఉద్యోగాన్ని సంపాదించాడు. ఆ ఉద్యోగం చేసుకుంటూనే ఈ యొక్క ఐశ్వర్యను స్నేహితుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఒక దళిత యువకుడిని ఇష్టం లేని పెళ్లి చేసుకుంటుందా అనేటువంటి ఒక అక్కసుతో తల్లిదండ్రులు కొంత కొద్దిపాటి కులాంతర వివాహం చేసుకోవడం పట్ల వారంతా కూడా జీర్ణించుకోలేకపోయారు. పరువు తీసిందన్నటువంటి ఒక కోణంలో పెరుమాళ్ రోజా దంపతులు తన కన్న కూతుర్ని అత్యంత కర్కశంగా పెట్రోల్ పోసి హత్య చేయడం జరిగింది. పరువు హత్య చేయడం ద్వారా తమ యొక్క కక్ష సాధించుకునే ప్రయత్నం చేశారు. కానీ సంఘ విద్రోహులుగా వీరు మారుతారు, కన్న కూతుర్ని హత్య చేయడం ద్వారా నిందితులుగా మారుతారనే విషయాన్ని వీరు గుర్తించలేకపోయారు. ఈ క్రమంలోనే ఐశ్వర్యను అత్యంత దారుణంగా హత్య చేసి ఏం అంటి ముట్టినట్లుగా వారంతా కూడా వ్యవహరించడం. ఈ ఘటనకు సంబంధించి ఐశ్వర్య ప్రియుడు భర్త నవీన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేయడం ద్వారా ఈ ఘటన అనేది వెలుగు చూసింది. రైట్. వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు అనేది పోలీసులు కనుక్కున్నారా, లేదంటే వాళ్ళు వివాహం చేసుకుని ఒక వీడియో పెట్టడం ద్వారా అది వైరల్ అవటం వల్లనే తల్లిదండ్రులు వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని హతమార్చినట్టుగా కూడా ఇంకో వార్త వస్తుంది మూర్తి? అంటే ప్రధానంగా ఏదైతే ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత తల్లిదండ్రులకు అయితే దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఐశ్వర్యను కొంత నమ్మించే ప్రయత్నం చేశారు, తమ ఇంటికి రావాలి అనే ప్రయత్నం కూడా తీసుకొచ్చారు. అనుకోని విధంగా ఈ యొక్క ఘటన చోటు చేసుకోవడం, తల్లిదండ్రులు నమ్మి ఆమె ఐశ్వర్య వెళ్లడం ద్వారానే అత్యంత దారుణంగా హత్య చేశారనేది ప్రాథమికంగా తెలుస్తుంది. పోలీసుల విచారణలో ఈ ఘటనకు సంబంధించి ప్రాథమికంగా మరిన్ని వివరాలు తెలిసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆల్ రైట్ మూర్తి.